యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. రాబోయే కాలం అంతా కష్టకాలము, శ్రమకాలమే. దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది, శ్రమ దినముల గురించి మీరు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యంలో స్పష్టంగా ఉన్నది. ఆ యొక్క మాట మీరు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుని, శ్రమ దినమున మీరు ఏం చేయాలంటే, శ్రమ దినం గురించి ముందుగా ప్రార్థన చేయాలి. ఏమి చేయాలంటే, ఆ దినమున దేవుడు మనల్ని కాపాడాలని ప్రార్థన చేసుకోవాలి. ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి జయించేవారుగా ఉంటారు, అంటే పాపం జయించేవారుగా ఉంటారో వాళ్ళని దేవుడు శ్రమదినంలో కాపాడుతాడని దేవుని వాక్యంలో తేటగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపం చేసుకోండి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. అప్పుడు శ్రమ దినాలు దేవుడు ఆ దినమున కాపాడుతాడు. అంతేకాదు, ఏర్పరచబడిన వారి నిమిత్తమే ఈ శ్రమ దినములు తక్కువ చేయబడతాయని కూడా దేవుని వాక్యంలో లేదు. కాబట్టి తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా, ఇంతకు ముందు ఎప్పుడు లేనట్టు గొప్పదైనటువంటి అంధకారం రాబోతుంది. అంటే భూమి మీద ఎటువంటి వెలుగు అనేది కనబడదు. అటు తర్వాత మరి ఆయన మధ్యాకాశం గొప్ప వెలుగుతో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మరి భూజనులందరూ కూడా తెరిచి చూస్తారు. మరి ఎవరైతే విడిచిపెట్టబడతారో వాళ్ళు రొమ్ము కొట్టుకుంటారు, మరి ఏడుస్తారు అయ్యో అని. ఎందుకంటే వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళలేకపోతారు కాబట్టి. ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తారో వాళ్ళందరూ రేపపాటులో మధ్యాకాశంలో దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. అదేవిధంగా సమాధుల్లో ఉన్నవారు కూడా వాళ్ళంతా కూడా మళ్ళీ సజీవులై మరి మహిమ శరీరంతో వాళ్ళు కూడా మరి మధ్యాకాశానికి వెళ్తారు. మొదటగా మృతులు, ఆ తర్వాత ఇక్కడ సజీవం ఉన్నవాళ్ళు మరి పరలోక రాజ్యంలోకి మధ్యాకాశంకి చేరుకుంటారు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, మరి రాబోయే దినాలు ఎంతో పరిశుద్ధమైన పవిత్రమైన దినాలు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క ధన్యత ప్రతి ఒక్కరికి ఉండాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే అది మామూలు విషయం కాదు. మరి ఇక్కడ ఈ దేశంలో ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయితే చాలా గొప్పగా ఫీల్ అయిపోతారు, దాంతో పోల్చుకోవట్లేదు అసలు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ఆ ధన్యత, పరలోక రాజ్యంలో ప్రవేశించే ధన్యత అందరికీ దొరకదు, కొంతమందికి మాత్రమే. మరి ఏర్పరచబడిన వారు కొద్దిమంది, పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమంది. కాబట్టి మీరు ఏర్పరచబడిన వారిలో ఉంటే కనుక మీకు దేవుని స్వరం వినపడుతుంది, దేవునికి మరి ప్రేరేపణ కలుగుతుంది, దేవుని మీద ఆసక్తి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి, మరి ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈ దినమే మీరు దేవుని దగ్గరకు వచ్చి మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు క్షమిస్తాడు, ఆయన రక్తం మీ పాపలు కడుక్కోండి. ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీరు బైబిల్ డౌన్లోడ్ చేసుకోండి, దానిలో మీకు అనేక వివరాలు బైబిల్లో తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి, ఆలస్యం చేయొద్దు. దేవుడి మాటలు మీకు అందరికీ దీవించాల్సి కాక. ఆమె